నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సమాచార శాఖ మంత్రి పార్థసారథి. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి స్వామి దర్శనం కల్పించిన అధికారులు. జగన్ పై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విమర్శల దాడి. ధ్వంసమైన రాష్ట్రాన్ని గాడిలో పెట్టే సత్తా చంద్రబాబుకే ఉందని స్పష్టం. చోరీకి గురైన ఫోన్లను చాట్ బోర్డ్ ద్వారా రికవరీ చేశాం. ఇప్పటి వరకు 3.5 కోట్లకు విలువైన ఫోన్లు పట్టుకున్నామన్న చిత్తూరు ఎస్పీ మణికంఠ చందోలు. గత ప్రభుత్వానికి 1000 రూపాయల పింఛన్ పెంచడానికి 5 ఏళ్లు పట్టిందన్న ఎమ్మెల్యే గంట. కూటమి ప్రభుత్వం నెల రోజులు కాకుండానే 1000 రూపాయలు పెంచిందని స్పష్టం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని పౌర సంబంధాల సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు మంత్రికి ఘన స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆయనకు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ క్రమంలో ఆలయం నుంచి బయటకు వచ్చిన మంత్రి మీడియాతో మాట్లాడుతూ జగన్ ఏకపక్ష నిర్ణయాలతో ఆంధ్రప్రదేశ్ పూర్తిగా నష్టపోయిందని మంత్రి కొలుసు పార్థసారథి ఆరోపించారు. ఈ క్రమంలో రాష్ట్రాన్ని కష్టాల నుంచి గట్టెక్కించేందుకు కూటమి ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తోందని అన్నారు. ఏడుకొండలవాడు ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల్ని అందరినీ కూడా చల్లగా చూడాలని, కష్టాల నుంచి గట్టెక్కించాలని చెప్పేసి దేవుణ్ణి ప్రార్థించాను. మరి ప్రస్తుతం రాష్ట్రం ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచి, రాష్ట్రం పడిన నష్టాల నుంచి ఈ రాష్ట్రాన్ని గట్టెక్కించి రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి మంచి భవిష్యత్తు, ప్రత్యేకంగా యువతి యువకులకి, రైతులకి, మహిళలకి అందరికీ మంచి భవిష్యత్తుని ఏర్పాటు చేయడానికి చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తుందని చెప్పేసి మనం చేస్తామని నేను కొన్ని అవకతవక నిర్ణయాల మూలంగా కానివ్వండి, దూరాలోచన లేకపోవటం మూలంగా కానివ్వండి, ఏకపక్ష నిర్ణయాల మూలంగా కానివ్వండి, రాష్ట్రం అనేక విధాలుగా అన్ని రంగాల్లో కూడా నష్టపోయిందని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. మరి అనుభవశాలైన చంద్రబాబు నాయుడు గారు, దూరదృష్టి, రాష్ట్ర భవిష్యత్తుకి ఒక ఆలోచన కలిగిన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు, తర్వాత మా మంత్రివర్గ సహచరులు, శాసనసభ్యులు అందరం కలిసి ఈ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా, వ్యవసాయకంగా, ఉపాధి పరంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానికి, తీవ్రంగా కృషి చేస్తానికి కట్టుబడి ఉన్నామని చెప్పేసి మనం చేస్తాను. మరి సందర్భంలో మోడీ గారి ప్రభుత్వం కూడా కష్టాల్లో ఉన్న ఈ రాష్ట్రానికి అండగా ఉంటుందని చెప్పేసి ఆయన భరోసా కల్పించడమే కాకుండా మేము కూడా పూర్తి నమ్మకంతో ఉన్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, వీటన్నిటికీ ఆ ఏడుకొండల వాడి ఆశీర్వాదం అవసరం. ఆ ఏడుకొండల వాడి ఆశీర్వాదం అందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఉండాలని చెప్పేసి మనసారా కోరుకుంటున్నాం. ఎన్నికల్లో హామీల భాగంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు అందరూ కలిసి ఏదైతే హామీలు ఇచ్చారో ఆ 5 హామీలను కూడా మొట్టమొదటి సంతకంతో అమలు చేసిన విషయం లేదు. దాంట్లో మొట్టమొదటిగా పెన్షన్ 3,000 నుంచి 4,000, అదేవిధంగా అంగవైకల్యులకి 5,000 నుంచి 15,000, మొత్తం 65 లక్షల మందికి 4,408 కోట్ల రూపాయలని పెన్షన్గా ప్రజలందరికీ ఇంటి దగ్గరికి తీసుకువెళ్ళి వాళ్ళ సంతోషంగా వాళ్ళ చేతుల్లో పెట్టే కార్యక్రమం. గత ప్రభుత్వం ఒక 1000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాల సమయం పడితే ఈ ప్రభుత్వానికి 1000 రూపాయలు అధికారులకు రాకముందే భరోసా ఇచ్చి వచ్చిన 15-20 రోజుల్లోనే మరి ఆ 1000 రూపాయల పెంపుదలని అమలు చేస్తున్న మరి విషయాన్ని ప్రజలందరూ కూడా మంచి మనసుతో అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తాం. ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నా కూడా ఏదేమైనా సరే ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చామో దాన్ని అమలు చేయాలనే ఉద్దేశంతో జూలై 1వ తారీఖున 7,000 రూపాయలు, అంటే ఏప్రిల్, మే, జూన్కు సంబంధించిన 1000 రూపాయలు ఏదైతే ఉందో నెలకి, ఆ 1000 రూపాయలు కలిపి 4,000 ప్లస్ 3,000, 7,000 రూపాయలు ప్రజలందరూ కూడా మరి కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని ఆశీర్వదించాలని చెప్పేసి మన సరకు. ఇప్పుడు చాలా హామీలు ఇచ్చాం. అప్రాపరేట్ టైంలో తప్పకోకుండా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది. జగన్ చేతిలో ధ్వంసమైన రాష్ట్రాన్ని గాడిలో పెట్టగల సత్తా, సమర్థత చంద్రబాబుకే ఉందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు సీఎం అయిన మరుక్షణమే ప్రజా వ్యతిరేక చట్టాలను రద్దు చేశారని అన్నారు. జగన్ మళ్లీ వచ్చి ఉంటే రాష్ట్రం వల్లకాడయ్యేదని ఎద్దేవా చేశారు. అందుకే ప్రజలు నిశ్శబ్దంగా అతన్ని తరిమివేసిన తీరు చరిత్రాత్మకమని అన్నారు. ఇది ప్రజల విజయమని చెప్పారు. వృద్ధులకు పెన్షన్ మొత్తాన్ని 4,000 రూపాయలకు పెంచి 3 నెలల బకాయిలు కలిపి ఒకే దఫా 7,000 రూపాయలు అందజేసిన సమర్థుడు చంద్రబాబు అని అన్నారు. అనంతరం చంద్రబాబు బొమ్మకు పాలాభిషేకం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ విధానాలతో గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి
అస్తవ్యస్త అనాలోచిత విధానాలతో రాష్ట్రం అన్ని రకాల కూడా దివాళా తీసింది. అన్ని రకాల కూడా ఆంధ్ర రాష్ట్రం సర్వనాశనమై ఆర్థికంగా తీవ్ర సంక్షోభంలో రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నెట్టిన ఒక సమర్థుడు, రాజనీతిజ్ఞుడు, అనుభవశాలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల వేళ ఇస్తున్న హామీలు ఒక్కొక్కటి నెరవేరుస్తున్న తీరు రాష్ట్రంలో కోట్లాది ప్రజల నీరాజనాలు అందుకుంటూ ఉన్నాయి. మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని దివాళా తీస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో సంపద సృష్టించే పరిస్థితి లేకుండా చేస్తే భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం ఒక మంచి పేరు ప్రఖ్యాతుల్ని జగన్మోహన్ రెడ్డి గారు సర్వనాశనం చేస్తే ఈ రోజు ఇంకెవరైనా ముఖ్యమంత్రిగా ఉంటే ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. ఒక సమర్థవంతమైన నాయకుడిగా, విజనరీ లీడర్ గా పేరున్న చంద్రబాబు నాయుడు గారు ఆ కష్టాలని, సవాళ్లని లెక్క చేయకుండా సవాళ్లనే సవాళ్లుగా తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారు సర్వనాశనం చేసిన ఆంధ్రప్రదేశ్ ని మళ్లీ గాడిని పెట్టాలని అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. జగన్ గారు లాంటి వ్యక్తులు ముఖ్యమంత్రిగా ఉంటే సంక్షేమ పథకాలు అమలు చేసే పరిస్థితి లేదు. అలాంటిది చంద్రబాబు నాయుడు గారు ఎంతో సమర్థవంతంగా ఆర్థిక సంక్షోభంలో రాష్ట్రం అన్ని రకాల ఇబ్బందుల్లో ఉన్నా ఒక సమర్థవంతమైన నాయకుడిగా ఈనాడు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేళ ప్రజలకు ఇచ్చిన హామీల్ని నెరవేరుస్తూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే జూలై 1వ తారీఖున అవ్వతాతల ఇళ్లకి 7,000 పెన్షన్ అందుతుందని, నేరుగా ఇంటికి వచ్చే ఇస్తారని చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల వేళ చెప్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అవహేళన చేశారు. ఎలా సాధ్యం? ఇది సాధ్యం కాదని. చంద్రబాబు నాయుడు గారు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తానంటే జూలై 1వ తారీఖున గత 3 నెలలకు కలిపి 7,000 ఇస్తానంటే ఇది ఎలా సాధ్యం అని అవహేళన చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా కళ్ళుంటే రేపు ఉదయం చూడండి, రేపు ఉదయం 6 గంటలకి అవ్వతాతలకి 7,000 రూపాయల పెన్షన్ సచివాలయం ఉద్యోగులు ఇంటింటికి వీళ్ళు అందిస్తూ ఉన్నారు. అందుకే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఘనంగా వారి కటౌట్ కి పాలాభిషేకం, వేలాది మంది కార్యకర్తల సమక్షంలో పాలాభిషేకం చేయడం జరిగింది. అవ్వతాతల పక్షాన, దివ్యాంగుల పక్షాన ఏదైతే ఆ భూ హక్కుల చట్టంతో భయభ్రాంతులై తమ తాతలు, తండ్రులు తమ కష్టంతో కొనుక్కున్న పొలాల మీద మాకు హక్కు లేదా అని భయభ్రాంతులైన ప్రజల పక్షాన, పేదవాడి ఆకలిని తీర్చే అన్నా క్యాంటీన్ల పక్షాన చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసేదానికే ఈ పాలాభిషేకం కార్యక్రమాన్ని చేశామని తెలియజేస్తూ రేపు ఉదయం ఒక పండుగ వాతావరణంలో ఆంధ్రప్రదేశ్ వాడవాడలా అవ్వతాతల ఇంటింటికే వెళ్లి పెన్షన్లు 7,000 రూపాయలు అందించబోతున్నాం. చోరీకి గురైన ఫోన్లను చాట్బోట్ ద్వారా గుర్తించి రికవరీ చేసి స్వాధీనం చేసుకున్నట్టు చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 45 లక్షలు విలువ చేసే 2 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని బాధితులకు అందజేసినట్టు తెలిపారు. 6 దశల్లో 3,60 లక్షలు విలువ చేసే 1,700 మొబైల్ ఫోన్లు రికవరీ చేసినట్టు చెప్పారు. పోయిన మొబైల్ ఫోన్లు రాష్ట్రంలోనే కాకుండా తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో ఉన్న రికవరీ చేసి బాధితులకు అందజేస్తున్నట్లు చెప్పారు. ఈరోజు మనం చిత్తూరు జిల్లాలో మొబైల్ ఫోన్స్ ఏవైతే సరే రికవరీ చేశామో ఇది 6వ దశ. ఇప్పటి వరకు సుమారుగా మనం 1,700 మొబైల్ ఫోన్స్ ఎవరైతే లాస్ అయ్యారో వాటిని రికవరీ చేయడం జరిగింది. ఇది 6వ దశలో సుమారుగా 210 మొబైల్ ఫోన్స్, సో 210 మొబైల్ ఫోన్స్ మనం రికవరీ చేశాము. రీసెంట్ గా చూసినట్లయితే నేను జాయిన్ అయిన తర్వాత 5వ దశలో 300 మొబైల్ ఫోన్స్ రికవరీ చేసినవి కూడా వాళ్ళ ఒరిజినల్ ఓనర్స్ కి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇందులో ఎటువంటి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసే ప్రాసెస్ లేదు. ఎవరిదైనా సరే మన లిమిట్స్ లో ఎక్కడైనా సరే మొబైల్ ఫోన్ కనుక పోయినట్లయితే మన చాట్బాట్ నెంబర్ ఉంది, వాట్సాప్ లో దానికి హాయ్ అని మెసేజ్ చేసినప్పుడు మనము దానికి ఒక గూగుల్ ఫామ్ పంపించడం జరుగుతుంది. ఈ ఫామ్ దానిలో ఐఎంఈఐ నెంబరు అండ్ అదర్ ఆల్టర్నేట్ మొబైల్ నెంబరు, వాళ్ళ పేరు, ఎక్కడ పోయింది, దీని డీటెయిల్స్ కనుక ఎంటర్ చేసినట్లయితే దానికి సంబంధించి మనం ఒక డేటాబేస్ మెయింటైన్ చేసి ఉంటాము. ఎప్పుడైతే సరే అందులో న్యూ సిమ్ వేసి యాక్టివేట్ చేసిన తర్వాత మనము దాన్ని ట్రాక్ చేసేసి వాటిని రికవరీ చేసి దాన్ని ఒరిజినల్ ఓనర్స్ రిస్టోర్ చేయడం జరుగుతుంది. సో ఈ ప్రాసెస్ లో 5 ఫేజెస్ లో మనం ఇప్పటి వరకు మొబైల్ ఫోన్స్ రికవరీ చేశాము. 6th ఫేజ్ లో భాగంగా 210 మొబైల్స్ మనము చిత్తూరు జిల్లా వ్యాప్తంగా మనం రికవరీ చేశాము. రీసెంట్ గా మనం ఎలక్షన్స్ లో చాలా బిజీగా ఉన్నా సరే ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూ చేశాము. చాట్బోట్ కూడా లాస్ట్ టైం మీరు చెప్పిన తర్వాత కూడా మళ్ళీ
ఉన్న మినిమం స్టాఫ్ తో దాన్ని రీయాక్టివేట్ చేసేసి ఈ మొబైల్ ఫోన్స్ అన్ని కూడా రికవరీ చేయడం జరిగింది. అండ్ ఈ 210 మొబైల్స్ వర్త్ అరౌండ్ 45 lakhs ఉంది. అండ్ దీనిలో మన జిల్లాలోనే కాకుండా మన దగ్గర పోయిన వాళ్ళు పక్క రాష్ట్రంలో ఉన్న ఈవెన్ కర్ణాటకలో, తమిళనాడులో ఉన్నా కూడా అక్కడ దాకా కూడా మన వాళ్ళు వెళ్ళి ఈ ఫోన్స్ రికవరీ చేయడం జరిగింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పెన్షన్ 1000 రూపాయలు పెంచడానికి 4 ఏళ్లు పట్టిందని, కానీ ఎన్డీఏ ప్రభుత్వంలో గెలిచిన నెలలోనే ఇచ్చిన మాటికి కట్టుబడి 4000 ఇచ్చినట్టు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. విశాఖ జిల్లా సింహాచలం మండలం అడవివరంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇవాళ పెన్షన్ల పంపిణీ రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణంలో జరుగుతోందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఉదయం 6 గంటల నుంచే ప్రతి ఇంటికి వెళ్లి నగదు ఇస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీ ప్రజల ఇళ్ల వద్దకే చేరతాయని అన్నారు. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా కని విని ఎరుగని రీతిలో ఈ రోజు ఒక పండగ వాతావరణంలో తెల్లారి ఉదయం 6 గంటల నుంచే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. మొత్తం రాష్ట్రంలో ఉన్న అన్ని గ్రామాల్లో కూడా దాదాపు 65.31 లక్షల మంది ఈ రోజు పెన్షన్దారులు, దాదాపు 4,408 కోట్ల రూపాయలు. మన ఏదైతే ఎలక్షన్ సమయంలో మన ప్రీతం నాయకులు చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడి మేనిఫెస్టోలో చెప్పారో ఈ పెన్షన్ల పెంపు కార్యక్రమం ఏదైతే గతంలో 3,000 చేస్తారో దాన్ని 4,000 చేస్తామని చెప్పటం, అంతేకాకుండా ప్రత్యేకంగా ఏప్రిల్ నెల నుంచే ఏప్రిల్, మే, జూన్ కూడా కలిపి 3,000, మొత్తం కొత్తగా ఇచ్చే 4,000 కలిపి 7,000 పెన్షన్ ఇస్తామని చెప్పినప్పుడు గ్రామాల్లో అద్భుతమైన స్పందన మనకు వచ్చింది. ఎక్కడికి వెళ్ళినా కూడా పెన్షన్ కార్యక్రమం చెప్పినప్పుడు రేపు మీరు తొలి 1వ పెన్షన్ ఇచ్చేటప్పుడు 7,000 మీరు అందుకుంటారంటే ఆ రోజు ఆ పింఛన్దారులో కనిపించిన ఆనందం మనం చూసాం. మరి ఇచ్చిన మాట ప్రకారం ఏదైతే మనం చెప్పినట్టుగా ఈ రోజు 1వ తారీఖు మీకు తెలుసు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి కూడా ఈ రోజు జీతాలకు కూడా డబ్బు లేని పరిస్థితిలో గత వైఎస్ ప్రభుత్వం వదిలేసి వెళ్ళిపోతే ఏదైతే ఇచ్చిన మాట తప్పకూడదు. ముఖ్యంగా 65 పైగా లక్షల మంది ఈ ప్రయోజనదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎంతో ఆశతో ఉన్నారు. వాళ్ళ యొక్క ఆశలు వమ్ము చేయకూడదు. ఎలా చేసినా సరే ఖచ్చితంగా ఈ పెన్షన్ కార్యక్రమం 1వ తారీఖు చెప్పినట్టుగా చేయాలి అని చెప్పని 819 కోట్లు ఎక్స్ట్రా ఈ పెంపు వల్ల ప్రతి నెల కూడా ప్రభుత్వానికి భారం అవుతా ఉంది. అయితే ప్రభుత్వం దీన్ని భారం అనుకోవట్ల. ఎందుకంటే ఇన్ని లక్షల మంది ఎవరైతే వృద్ధులు, వితంతువులు, అలాగే దివ్యాంగులు, ఇట్లా ఇతర దాదాపు 28 కేటగిరీస్ పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళ కళ్ళల్లో ఆనందం కోసం ఎంత ఇబ్బంది అయినా సరే దీన్ని చేయాలని ఒక కృతనిశ్చయంతో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.